హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్జోహి ఛానల్. పార్ట్ 1 మైసూర్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదండి. సో ఇది పార్ట్ 2 మైసూర్ వీడియో అనమాట. దీంట్లో మీరు ఏం చూస్తారంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సీషెల్ ఆర్ట్ మ్యూజియం ఒకటి చూస్తారండి. 2 మెలడీ వరల్డ్ వ్యాక్స్ మ్యూజియం ఒకటి. ఈ 2 ఈ వీడియోలో ఉంటాయన్నమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్ట్ మ్యూజియం అని చెప్పంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎంత బాగుంటుంది అనేది. సో అందుకని ఫస్ట్ అయితే వీడియో చూడకముందు మీరు లైక్ అయితే చేసుకోవచ్చండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే సీషెల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసామండి. సో చూడంగానే ఎంట్రన్స్ ఎలా అట్రాక్టివ్గా సెట్ చేశారో చూడండి. సముద్రంలో దొరికే ఆల్చిప్పలు కానీ, గవ్వలు కానీ, శంఖాలు కానీ, నెక్స్ట్ సాగర్ కన్యలు అటు ఇటు పెట్టి చాలా అందంగా డెకరేట్ చేశారండి. బాగుంది. సో ఫస్ట్ ఇదైతే బయట చూసేసి మేము ముందే ఫోటో దిగేసాము అందరం కలిసి. ఎందుకంటే చూసి మళ్ళీ వచ్చిన తర్వాత దిగేంత ఎనర్జీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో అందుకని జోహిని కూడా రమ్మని చెప్పానంటే ఫొటోస్ వాడేదో కావాలని చెప్పి అలిగాడు. సో అందుకని దిగితే ఎలా ఉంటుంది, కరెక్ట్గా నుంచున్నావా లేదా అని సెట్ చేసుకుని మేమైతే ఇక్కడ ఒక ఫోటో మా డ్రైవర్తో తీయించేసుకున్నాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే లెఫ్ట్ సైడ్న సెల్ఫీ గ్యాలరీ కనిపిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవచ్చు. నాకు అసలు సెల్ఫీస్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. నెక్స్ట్ టికెట్ తీసుకోవడం. అడల్ట్స్కి ఏమో 30 రూపీస్ టికెట్ అండి. బిలో 5 ఇయర్స్కి లేదు. సో జోహికి అందుకే ఫ్రీ అనమాట. చూడండి, ఇది స్టార్టింగే మనకు కనిపిస్తుంది లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, దాంట్లో ఉన్న సీ షెల్స్, ఆల్చిప్పలు కానీ, గవ్వలు కానీ ఇవన్నిటినీ కలిపి ఇలా తయారు చేశారనమాట. ప్రతి పార్ట్ దగ్గర చూడండి అండి ఏదో ఒక సముద్రంలో దొరికేటువంటి వాటితోనే డెకరేట్ చేశారు. నా దగ్గర మమ్మీతో కూడా వద్దులేదా, నా దగ్గర మాట్లాడేసి పద పద. లోపలికి ఎంటర్ అవ్వగానే వావ్ అనే ఫీలింగ్ అనిపించిందండి. చాలా బాగా చేశారనిపించింది. అక్కడున్న పెంగ్విన్స్ చూసారా, పెంగ్విన్స్ కున్న రెక్కలు వాల్ చిప్పలకి బ్లాక్ కలర్ వేసి చేశారు. వాటి ముక్కు కూడా రెడ్ కలర్లో ఉన్న షెల్స్ యూస్ చేశారు. ఇక్కడున్న చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ప్రతి దాంట్లో చూడండి, ఫ్లవర్లో కూడా లేకపోతే ఆకుల్లో కూడా ఆల్చిప్పలు, చిన్న గవ్వలు అవన్నీ డెకరేట్ చేశారు. సరస్వతీదేవి, నెక్స్ట్ ఇట్లా సముద్రంలో పెంగ్విన్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయి ఆ టైప్లో డెకరేట్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే నేను, మా వదిన, మా హస్బెండ్, మా అన్నయ్య ఎవరికి వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసుకుని ఎవరికి నచ్చింది వాళ్ళు షూట్ చేసుకుంటూ బిజీగా ఉన్నామండి. జోహిను మా అన్నయ్య కొడుకు మాత్రం ఇవన్నీ నీట్గా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ ఫ్లవర్సు, రావణాసుడు, హనుమంతుడు, ప్రతి ఐటెం కూడా గవ్వలతోనూ శంఖాలతోనూ బాగా డెకరేట్ చేశారు. చాలా ఓపికతో చేశారన్నట్టు అనిపించింది. కానీ చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి. ఇక్కడున్న మ్యూజియం అంతా కూడా మైసూరుకి చెందినటువంటి శ్రీమతి రాధా మల్లప్ప అనే ఆవిడ ద్వారా ఏర్పరచబడిందండి. ఇదంతా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ప్లేస్ ఉన్నటువంటి స్కల్ప్చర్ ఏది అంటే 22 ఫీట్ ఉన్న లార్డ్ గణేష స్కల్ప్చరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉందన్నమాట. ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల ఫిలోమోన్ చర్చ్ ఒకటి లెఫ్ట్ సైడ్న ఉందండి. అది చూడగానే వావ్ అనే ఫీలింగ్ అనిపించిందండి. అది తయారు చేయడానికి దగ్గర 7 ఇయర్స్ టైం పట్టిందంట. అంత టైం తీసుకుని చాలా బాగా నీట్గా చేశారు. నిజంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉండాల్సిన ఐటమే అది మాత్రం. తాజ్ మహల్ కార్వింగ్ చూడండి ఎంత నీట్గా చేశారండి. రండి.
బా మీరు పదవే జోహి నేను మేమందరం కూడా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఫొటోస్ అయితే దిగేసాం ఇక్కడ, ఎందుకంటే చాలా బాగున్నాయి కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు ఉన్నాడు కదా, ఈ వినాయకుడే 22 feet హైట్ ఉందండి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉన్న వినాయకుడు ఈ వినాయకుడే అనమాట. నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా దశావతారాలు. ప్రతి దశావతారం కూడా ఒక గవ్వతో మంచి కార్వింగ్తో చేశారండి, చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ని చూసారా, అది ఫ్లేమ్ లాగా కూడా పెట్టారు. నేను చూసి అది నిజంగా ఫ్లేమా అనుకున్నా, కానీ లైటింగ్ రెడ్ కలర్ లైటింగ్ పెట్టి న్యాచురల్కి దగ్గరగా ఉండేలాగా చాలా బాగా తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ తాజ్మహల్ లోపల చిన్నగా కనిపించింది కదా, అది ఇక్కడ పెద్దది పెట్టారనమాట. సో దాని దగ్గర మేమంతే ఒక ఫొటోస్ అయితే దిగేసుకున్నాము. ఇప్పుడు ఆపోజిట్లో అక్కడ సెయింట్ ఫిలోమన్స్ చర్చ్ ఉంది కదా పెద్దది, ఆ చర్చ్ ప్రిపేర్ చేయడానికి దగ్గర దగ్గర 7 years 4 months టైం అయితే పట్టిందంటండి. ఇది మైసూర్లో ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది కదా, అదే చర్చిని చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేలాగా చాలా బాగా తయారు చేశారు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చిన అవార్డ్స్, ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి పెట్టారు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వదలకుండా మొత్తం వీడియో అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చిన మెమెంటమ్స్ అన్నమాట. ఫోటో ఫ్రేమ్స్ చుట్టూతా కూడా చూడండి గవ్వలతో డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి శివుడు, ఆంజనేయ స్వామి, ఇక్కడ వైట్ ఫ్లవర్స్ లాగా గవ్వలు శంఖాలు పెట్టారు. ఇక్కడున్న శంఖాలు చూసారండి, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. అలాంటివి మనం ఎప్పుడు బయట చూసుండవు, నేనైతే చూడలేదండి. సముద్రంలో ఇన్ని రకాలు శంఖాలు గవ్వలు ఉంటాయా అని చెప్పి అనిపించింది. అవన్నిటిని కూడా డిస్ప్లే పెట్టారు. ఇంకా ఇదే మ్యూజియంలో మనకి ఇంకా వన్ సైడ్ అంతా కూడా జ్యువెలరీ, ఇప్పుడు గవ్వలు కానీ శంఖాలు కానీ ఇవన్నీ వాటితో యూస్ చేసి ఇయర్ రింగ్స్, మెడలో వేసుకునే జ్యువెలరీ, నెక్స్ట్ పర్ల్స్ ఉంటాయి కదా, పర్ల్స్ మాల, ఇవన్నీ కూడా కిందంతా జ్యువెలరీ సెక్షన్ ఒకటి పెట్టేశారు. ఇవి సేల్కి అనమాట, డిస్ప్లే కాదు. నెక్స్ట్ అదే గవ్వలతో మీద నేమ్స్ రాసి కీ చైన్స్ ఉంటాయి కదా, ఆ కీ చైన్స్ కూడా కనిపించినాయండి. ఇవన్నీ సముద్రంలో దొరికే ఐటమ్సే కాబట్టి వాటి జ్యువెలరీని సేల్కి పెట్టారు. ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా గవ్వలతోనే డెకరేట్ చేశారు. ఈ గవ్వలు చాలా బెటర్ అండి, 20 rupees కీ చైన్ అంట. అవే ఇక్కడ బెంగళూరులో అయితే 50, 100 సంథింగ్ చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నామని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఒక కీ చైన్ అయితే తీసుకున్నాను N లెటర్ మీద. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటా వస్తే వన్ సైడ్ టాయ్స్ కూడా పెట్టారు. టాయ్స్ చూడటమే భయం వేసిపోద్దండి, ఎందుకంటే జోహి కనిపించినన్ని కావాలని చెప్పి కొనకపోతే ఊరు కూడా ఏడుస్తూ ఉంటాడు. కాదు చిట్టి ఉంది, నేను తీసుకుంటాను, అయిపోయింది టూ హాట్. అదా క్లోజ్ చేశారమ్మా, క్లోజ్ చేశారు. పెద్దది షెల్ అమ్మా, షెల్స్ అవి. అదిగో షిప్, షిప్ జోహి, జోహి పైన షిప్ అక్కడ చూడే, షిప్ షిప్ చూడు అక్కడ. వావ్, ఆయిస్టర్, ఆయిస్టర్.
ఐస్టస్ 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 నచ్చింది. ఇట్రా అంటే వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఇట్రా అమ్మ, ఫోటో తీసుకుంటున్నారా? బాగుంది బాగుంది బాగుంది. అబ్బా సూపర్ ఉంది, సూపర్. దా అట్లాగే పిచ్చి అమ్మాయిలు. మొత్తానికి ఆ మ్యూజియంలో టాయ్స్ ఏమి జోహి చూడకుండా వన్ సైడ్ నుంచి పక్కకు తీసుకెళ్ళి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇది వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం అండి, మెలడీ వ్యాక్స్ మ్యూజియము. ఈ మ్యూజియంకి అరౌండ్ 50 kgs వ్యాక్స్ యూస్ చేశారంటే ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి. ఇవన్నీ చాలా లార్జ్ సైజులో ఉంటుంది. దీంట్లో మైసూర్ మహారాజా అనే వడియార్ మహారాజు ఉన్నాడు కదా, ఆయన్ని కూడా వ్యాక్స్తో ప్రిపేర్ చేశారు. 2 to 4 months టైం అయితే పట్టిందంటండి ప్రిపేర్ చేయడానికి. మేము ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఏం చేసామంటే ఇవి వీడియో తీసుకుంటున్నాము. అక్కడ స్టార్టింగ్లో టికెట్ కౌంటర్లో కూర్చున్న ఆవిడ మమ్మల్ని చూడగానే ఫస్ట్ టికెట్ తీసుకోండి అండి, తర్వాత వీడియో తీసుకోండి అన్నారు. సో అందుకనే టికెట్ తీసుకోవడానికి అయితే మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. సో టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లోపల ఉన్న బొమ్మల్లా కనిపించేవన్నీ కూడా వ్యాక్స్తో చేశారు. సో ఇది వ్యాక్స్ మ్యూజియము. ఈ వ్యాక్స్ మ్యూజియం కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ థీమ్తో కలిపి ప్రిపేర్ చేశారనమాట. అంటే ఎంటైర్ వరల్డ్ మొత్తంలో కూడా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు కదా. సో వాళ్ళు యూస్ చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ కంట్రీలో కూడా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ వాళ్ళు కూడా ఎట్లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు అవన్నీ కూడా ఇక్కడ ఉంచారనమాట. ఇక్కడున్న ఈ గ్యాలరీలో చూడండి, పాతకాలంలో మొబైల్ అంటే సినిమాల్లో పాత సినిమాల్లో కనిపించేవి ఏ మొబైల్స్ యూస్ చేస్తారో ఆ మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ కింద ఉన్నాయి. అవి జస్ట్ ఇప్పుడు చూడటమే కానీ యూస్ చేసేది కూడా ఏమీ ఉండదు. మ్యూజియంలోకి వచ్చేసినాయి అంతేనండి, ఏవైనా వాడకపోతే మ్యూజియంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడున్న మ్యూజికల్ థీమ్డ్ మ్యూజియం వచ్చేసి శ్రీజీ భాస్కరన్, ఈయన ఒక ఐటీ ఎంప్లాయ్ అంట, ఆయన డెవలప్ చేశాడంటండి, ఆయన ఒక్కడే ఇదంతా. దీన్ని 2010లో స్టార్ట్ చేశారంట. అప్రాక్సిమేట్లీ ఇవన్నీ కూడా 300 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంటండి ఈ మ్యూజియంలో. ఇక్కడ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయండి. వీటిలోనే లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే కొన్ని మ్యూజికల్ బ్యాండ్స్ కూడా కనిపిస్తాయండి. అవి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ బ్యాండ్స్ కనిపిస్తాయి. కొన్ని రకాల హిందుస్థానీ, కర్ణాటిక్, పంజాబీ, బాంగ్రా, మిడిల్ ఈస్ట్ వాళ్ళది, చైనీస్ది, ట్రైబల్, జాజ్, హిప్హాప్, రాక్ ఎక్సెట్రా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ మ్యూజియంలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నల్వాడి కృష్ణరాజా వడియార్, ఆయనది వ్యాక్స్తో ప్రిపేర్ చేశారు. ఆ వ్యాక్స్ విగ్రహం మాత్రం మెయిన్ అట్రాక్షన్ అనిపించింది. ఇక్కడ ఇవి చూడండి, పాములకి ఒక రకమైన స్వరం ఉంటారు కదా, అది స్ట్రీట్ మ్యూజిక్ అంట. ఇది ఇండియన్ స్ట్రీట్ మ్యూజిక్, ఇదంతా వెస్టర్న్ అన్నమాట. Indian snake charmer, sapera. Oh. I know this snake. Western Orchestra Team, American Judge. రాబడి గిరిజన తగుడు, అదే గిరిజన మహాత్మా గాంధీ.
మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే అరబ్ కంట్రీ మ్యూజిక్ బ్యాండ్స్ అన్నమాట ఇవన్నీ. ఇద్దుగోండి కింగ్ ఆఫ్ మైసూర్ నల్వడి కృష్ణరాజా వడియార్. పంజాబీ మ్యూజికల్ బ్యాండ్స్ ఇవిగోండి. ఇంకా ఇవన్నీ కూడా వెస్ట్రన్ మ్యూజికల్ బ్యాండ్స్ అన్నమాట. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. అంటే ఆల్ కంట్రీస్వి కలెక్ట్ చేసి పెట్టినట్టున్నారు. ఓకే అండి, లోపల వీడియో అంతా చూసేసిన తర్వాత బయటకు వచ్చేస్తే కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు. ఇట్లా టాయ్స్ అయితే పెట్టారు. సో వీటి దగ్గర జోహి నేను అయితే ఫొటోస్ అయితే దిగామండి. దిగేసిన తర్వాత ఇంకా మేమైతే బ్యాక్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇది మైసూర్ వీడియోలో 2 వీడియోస్ అయిపోయినాయండి. ఇంకా పార్ట్ 3 వీడియో వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.